వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిపల్లి కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం. చేవెళ్లలో ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలి. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా సోమవారం ఇఫ్తార్ విందు. బోడుపల్ సర్కిల్ పరిధిలో 9వ డివిజన్ మేడిపల్లి కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉప్పల్ జోనల్ కమిషనర్కు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి నేతృత్వంలో సాయి ప్రియానగర్, ఐఏసీటీ కాలనీ మరియు ధరణి కాలనీల అధ్యక్షులు, స్థానిక నివాసితులు సోమవారం జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఎస్సీ హరికిషోర్, ఏఎంసీ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ మేడిపల్లిలోని సాయి ప్రియానగర్, ఐఏసీటీ కాలనీ, ధరణి కాలనీలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో సరైన రోడ్లు లేక ఉన్నవి పూర్తిగా గుంతలమయమై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోయి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా పెంచాలని, కొత్త పైప్ లైన్లను వెంటనే విస్తరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్రెడ్డి, జైహింద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యాసారాం నాగేష్, వెంకటేష్ గౌడ్, చిలుముల అజయ్ రెడ్డి, బతుల వెంకటేష్ గౌడ్, సాయిరాం గౌడ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో నివాసితులు పాల్గొన్నారు. కర్తాల్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ మాట్లాడుతూ గతంలో 2024 చేవెళ్ల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏర్పాటు చేసుకుని గిరిజనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతోందని అన్నారు. గిరిజనతండాలను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలను గుర్తించి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడం జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు 10 లక్షల రూపాయలను ఏ విధంగా అయితే ఇచ్చారో ఎస్సీలకు అదేవిధంగా గిరిజనులకు గిరిజన బంధు కేటాయించాలని 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగిందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గిరిజనుల సోదరుల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని, తాండాల్లో ఉన్న గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, తండాల అభివృద్ధికి పాటుపడాలని, ఆ విషయం అసెంబ్లీలో మాట్లాడాలని, గిరిజనులకు న్యాయం చేయాలని, లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి అధికారులు, అనధికారులు ప్రతి ఒక్కరూ ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి హామీ, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకొని జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఆర్గేలు పిలుచుకొని మరి ఆ రోజు డిక్లరేషన్ ఏర్పాటు చేసి మరి గిరిజనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి గిరిజన సోదరులకు కార్పొరేషన్ చైర్మన్ విధంగా కేటాయిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీలుగా గిరిజన తాండాలు ఉన్నాయో మరి ఆ గిరిజన తాండాలకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలను గుర్తించి మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వాటికి తీర్చిదిద్దుతామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు 10 లక్షల రూపాయలు ఎస్సీలకు ఇస్తున్నాం, మరి అదే మాదిరిగా గిరిజన సోదరులకు విధంగా గిరిజన బంధు 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల సందర్భంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి గిరిజన సోదరులు ఈరోజు డిమాండ్ ఏంటంటే, ముఖ్య డిమాండ్ ఏంటంటే, మరి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారము మరి రెవెన్యూ గ్రామ పంచాయతీ తాండాలను రెవెన్యూ గ్రామ
వీక్నెస్గా గుర్తించి అదేవిధంగా రేపు ఇయర్ నుంచి అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. మరి రేపు 20వ తారీఖు నాడు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. మరి ఆ బడ్జెట్లో మరి గిరిజన మనులను దృష్టిలో పెట్టుకొని మరి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మరి గిరిజన సోదరులకు వారు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మేము ఈ సభ ద్వారా ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రేపు బహుశా బడ్జెట్లో మరి గిరిజనులకు ఎక్కడైతే బడ్జెట్ కేటాయించని విడద ఖచ్చితంగా ఈ గిరిజన సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పట్టాల మండలం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వము దాదాపుగా ఒక 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే మరి ప్రత్యేక గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శివలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా గిరిజన భవనం కూడా మరి హైదరాబాద్ నగరంలో బంజారాలో కూడా గిరిజన భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గిరిజన సోదరులకు 6% ఉన్నటువంటి రిజర్వేషన్లు 10% విధంగా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో మరి ఈ కల్వకుర్తికి హెడ్ క్వార్టర్ అయినటువంటి పూర్వపు సమితి అయినటువంటి మహమ్మద్గల్ మండలంలో కూడా దాదాపుగా 15 కోట్ల నిధులు కేటాయించి మరి ఎక్కడ కూడా శివాలయాల భవనం విధంగా కేంద్రం మీద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం పరిపాలిస్తుందో మరి ఎక్కడ విధంగా గిరిజన సోదరులకు ఆయా పైసల విధంగా లాభం చేయడం లేదు, అదేవిధంగా లాభం కూడా జరగలేదని చెప్పి ఈ సమావేశం ద్వారా మేము విన్నవిస్తూ మరి రాబోయే ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి విధంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా సోమవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం ఆధ్యాత్మికత, ఉపవాసం ప్రాముఖ్యత గురించి వివరించారు. సమాజంలో సౌహార్దృత్వ, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నా కూర్చోండి, కూర్చో కూర్చో को रद्द नहीं करता बल्कि अपनी बारगाह में कबूल फरमाता है। मैं तमाम साथियों से, तमाम मुसलमानों से गुजारिश कर रहा हूँ, आपस में बातचीत को बंद रखिए। आपकी खिदमत में माशाअल्लाह सैकड़ों वॉलंटियर्स से यानी बेहतरीन एमएलए साहब की जानिब से इफ्तार की जानिब से शुक्रिया अदा करते हैं। जो भी लोग आ रहे हैं आप तमाम से मैं अदब गुजारिश करता हूँ कि आप लोग अंदर के अंदर में तशरीफ लाएं गड़बड़ मत करो।
थोड़ा पीछे प्लीज। अरे थोड़ा पीछे। भैया आप लोग तकलीफ में आए क्योंकि हमारे मौला तेरे बप्पारियों को सत्तारियों का वास्ता हमारे मांगने को कबूल फरमा, हमारे बैठने को कबूल फरमा, इलाही आलमीन को अपने जाते आने का वास्ता, तेरे जाते आने का वास्ता हमारे వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే పిల్లలకు ఆస్తులను కండిషన్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం మంచిదని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ సునీత రెడ్డి స్వీకరించారు. మొత్తం 7 ఫిర్యాదులు అందగా వాటిపై వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తులను పిల్లలకు ఇవ్వాలనుకుంటే కండిషన్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం ఉత్తమమని ఎస్పీ సూచించారు. ఈ రోజు ప్రజావాణిలో అందిన 7 ఫిర్యాదుల్లో 7 భూ వివాదాలు, 5 ఇతర ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని లబ్ధిదారులకు నేరుగా అందజేయకుండా గ్రామ పంచాయతీల ద్వారా పంపిణీ చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. లబ్ధిదారులకు నేరుగా అందజేస్తే కళ్యాణ లక్ష్మి కానుకతో పాటు తులం బంగారం విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర్, సర్పంచ్ పబ్బు సతీష్, నాయకులు ఆకుల రాజేందర్, సీనియర్ నాయకులు భోగి భిక్షపతి, వలికి సాంబరావు, అలాగే జట్టి సారంగపాణి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వందే వందే జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వైఫల్యం చెందిందనే అంశం మీద మేము స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కాంగ్రెస్ తన ఎలక్షన్ సమయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు సగం వారి కాలం పూర్తి అయినా కూడా ఇంతవరకు కూడా ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ముఖ్యంగా మహిళలకు పెన్షన్ రూపంలో ఇస్తానన్నది ఇవ్వలేదు, స్కూటీలు కూడా ఇవ్వలేదు. ఇంకా ఈ రైతు భరోసా అనేది ఇంకా రైతుల ఖాతాలో పడలేదు. అదేవిధంగా రుణమాఫీ కూడా పూర్తిగా మనకు ఈ ప్రభుత్వం చేయలేదు. చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నది కూడా ఇవ్వలేదు. ఇలా ఎన్నో 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి విషయంలో ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని వాళ్ళప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడ తులం బంగారం అడుగుతారోనని జీపీఓల ద్వారా
వాళ్ళు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేరుగా కాంగ్రెస్ నాయకులే కనుక చెక్కులు ఇస్తే ఎక్కడ మాకు తులం బంగారం అడుగుతారేమోనని అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ జీపీఓల ద్వారా ఈ యొక్క చెక్కులు పంచడం మేము దీన్ని ఖండిస్తున్నాము. మేము ఇంకొకటి ఏంటంటే ఈ కమలాపూర్ మండల కేంద్రంలో కూడా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నాయకుని అడగడం జరిగింది, ఈ బస్టాండ్ పరిస్థితి ఏంది, ఎండాకాలం వస్తుంది, మరి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడతాను ఆ రోడ్డు మీద నిలబడి అని అడిగితే ఈ బస్టాండ్ పూర్తి చేస్తే మా బీఆర్ఎస్కి పేరు వస్తుంది, మేమేందుకు చేస్తాం, మా నాయకులు అట్లా అంటాను, ఏం చేయాలో దాన్ని అని అనడం జరిగింది. ఇవాళ కమలాపూర్లో కూడా ప్రధానంగా ఈ మండల కేంద్రంలో బస్టాండ్ లేక కూడా ఇబ్బంది పడతాను. వాళ్ళు ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా మిగతా ఎన్నో పనులు కూడా కుంటుపడుతూ ఉన్నాయి. రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ యూరియా బుకింగ్ పేరుతోటి రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నిటిని గాలికి వదిలేసి ఏదో ఒక హైడ్రా పేరుతోటి ఇల్లు కూడా కొట్టుకుంటా అది శునకానందం పొందుతాను, కాలయాపన చేస్తాను. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ మండల పక్షాన ఖండిస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం జరిగింది. అమలు అయ్యేంత వరకు మా యొక్క ఈ పోరాటం ఆగదని నేను ఈ విధంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి కోటి తలంబ్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక భక్త బృందాలు కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈరోజు ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి బృందం 2 క్వింటాళ్ల కోటి తలంబ్రాలను సమర్పించారు. అలాగే ఖమ్మం నుంచి కోలాట నృత్యాలు శోభాయాత్ర ప్రదర్శన చేస్తూ భద్రాచలం చేరుకున్న మహిళా భక్తులు తలంబ్రాలను సమర్పించారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ప్రత్యేకంగా పంటను పండించి వడ్లను భక్తులకు పంపిణీ చేస్తారు. భక్తి శ్రద్ధలతో ఒలిపించి సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇలా ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు కోటి తలంబ్రాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి తెలిపారు. అయోధ్యలో రామయ్య ఎలా గుడి కట్టారో ప్రతి ఒక్క ఊరిలో కూడా రామాలయం ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు అందరూ. అలానే చిన్నపిల్లలు యూత్ అందరూ సహకరించాలని కోరుకుంటూ అమ్మ రండి అమ్మ ముంతలు రండి నిలబడండి. జై శ్రీరామ్, 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 జై బోలో హనుమాన్ కి, రామల క్రోధానికి, జై బోలో హనుమాన్ కి, రామల క్రోధానికి, జై బోలో హనుమాన్ కి, రామల క్రోధానికి, జై బోలో హనుమాన్ కి, రామల క్రోధానికి.
రావాలని చెప్పి చూసారంటే క్యూట్ క్యూట్ నెన్నెల్ మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేనెల్ ఎంఆర్ఓ బీజేపీ మండల అధ్యక్షుడు అంగలి శేఖర్ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అంగలి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తెగుల వెంకటేష్, వార్డు సభ్యులు రాపెల్లి రాజయ్య, కునారపు రాజన్న, మాజీ మండల అధ్యక్షులు శైలేందర్ సింగ్ ఠాకూర్, లింగంపల్లి మహేష్, గడ్డం శ్రీనివాస్ గౌడ్, కునారపు యాదగిరి, ఊరగుండ జగదీష్, నరేష్, గుండ్లపల్లి రాజేష్, మొండకిష్టయ్య, షా, శశికాంత్, నాంపల్లి రాజయ్య, చెల్మటి కారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అందరికీ సంపూర్ణంగా జరగలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మేము అందరికీ ఇచ్చినాం కానీ ఎవరికి వచ్చిందో రాలేదో అని వ్యంగ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు సరి చేసుకొని ఎవరైతే రైతులకు రాలేదో వాళ్ళకి తక్షణమే 2 లక్షల రుణమాఫీ జరిగేటట్లు చూడాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే నెన్నెల మండల కేంద్రంలో దాదాపుగా 8,000 వరకు ఖాతాలు ఉన్నాయి. దాంట్లో నా అంచనా ప్రకారం 3,000 ఖాతాలకి రాలేదు. వాళ్ళని ఎంబడే గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలి. అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు, అందరు వచ్చారు. మొత్తం పంట నష్టాన్ని అంచనా వేసింది కానీ ఇప్పటి వరకు పంట నష్టం జరిగిన యొక్క పంట ఆ రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. వాటిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా గత సమ్మర్ కాలంలో మాగాని చాలా నష్టపోయినారు. మామిడికాయలు పోయిన అకాల వర్షాల వల్ల మామిడికాయ పంట నష్టం చాలా వరకు జరిగింది. వాళ్ళను కూడా ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. మహిళలకు ఇస్తాన్న 2,500 రూపాయలు కావచ్చు, వృద్ధులకు ఇస్తాన్న 4,000 రూపాయలు కావచ్చు, అదేవిధంగా స్కూటీ ఇస్తాన్న తుల బంగారం అన్నది 420 హామీలు ఇచ్చి అందులోకి వెళ్ళి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు రైతు బంధు నిధులు కానీ 2 లక్షల రుణమాఫీ కానీ చేయనట్లయితే అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి నిధులు తెస్తామని గ్యారంటీగా చెప్తా ఉన్నాం. మీరు రిజర్వ్ బ్యాంకు దగ్గర తీసుకొచ్చిన 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పి జరుగుతూ ఉంది ట్రోలింగ్. వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతు మరణాలు పెరగడం జరిగింది. అదేవిధంగా కరెంటు కోతలు పెరిగినాయి. సరైన సమయంలో కరెంటు సరైన విధంగా ఇచ్చి ఉంటే మోటార్లు పోకుంటుంటాయి. ఇవన్నీ చూసుకొని పరిపాలన చేత కాకపోతే ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఒక ఎమ్మెల్యేగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఖమ్మము కాంగ్రెస్ కంచుకోట అయిన ఖమ్మంలో ఇండ్లు కూలగొట్టి మీ యొక్క ఇండ్లు కూలగొడితే మాకు సంతోషం అన్నట్టు విధంగా మాట్లాడడం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకొని పేదలు ఇండ్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టి సంతోషపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రాంతేతరుడు గిట్ట మోసం చేస్తే ప్రాంతము తరిమి కొట్టమని చెప్పి ఆనాడు తెలంగాణ చరిత్ర చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేర లోపల బొంద పెడతామన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఓటరు మీ యొక్క అవినీతిని ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు తన బ్యాలెట్ ద్వారా మీకు చెప్తారని తగు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు కొని మీ ప్రజాపాలన అని చెప్పి 99 రోజుల ప్రజాపాలన స్పెషల్ పాలన అంటున్నారు. ఏ పాలన లేదండి. ప్రజలు గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దోపిడీ చేయాలి, ఆ నిధులను ఎట్లా మింగాలి, ఏదో చీపురు కట్టలు పట్టుకొని రోడ్ల పొంటి ఊడ్చి మేము అభివృద్ధి చేస్తాను అని చెప్పి దోచుకోవడానికి తప్ప 99 రోజుల పాలన లేదు. ఇంకా మీ ఇష్టమైన రీతిలో చెప్పుకుంటే ఏ పాలన లేదు. ఎందుకంటే కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన 10,000 కోట్ల నిధులను దోసుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిధులు కేటాయిస్తలేదు. ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందుతాయంటే 100% కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి కాదు. ప్రజలు ఆలోచన చేయాలి. హామీలు ఇచ్చే ప్రభుత్వాలను కానీ మోసం చేసే ప్రభుత్వాలను కానీ ప్రజలు నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఎందుకంటే ఏ ఒక్క హామీ సంపూర్ణంగా ప్రజలకు అందరికీ నెరవేర్చడానికి కుదరదు కాబట్టి ఓటొంటీలు ఇచ్చే హామీలున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణమే బుద్ధి చెప్పాలి. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఏవైతే నష్టపోయిల్లో 2500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, స్కూటీ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇస్తా అని చెప్పి ఉన్న రైతుకే కాకుండా కౌలు రైతుకి ఇస్తా అని చెప్పి ఆ రోజు మోసపూరితమైన హామీలు ఇవ్వడం జరిగింది. అలాంటివి నమ్మకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నిటిని వెంటనే విడుదల చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఆ రోజు నిలదీసే మొగోడు అని చెప్పిండ్రు, మరి ఎన్నికల హామీ నిగ్గదీసే మొగోడు అని చెప్పిండ్రు. మరి ఇవాళ మేము నిగ్గదీసే మొగోడిని ఏమనాలో ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని రానున్న బ్యాలెట్ ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ లోపే మీరు మీ యొక్క ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, భారత్ మాతాకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడిపల్లి కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం. చేవెళ్లలో ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలి. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా సోమవారం ఇఫ్తార్ విందు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.